మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. వెలుగును వస్త్రం వలె ధరించుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనములు. నీ వాక్యమును విత్తనయుండగా నీ సిలువ చాటున నన్ను మరుగుపరచి వాక్యపు లోతుల్లోనికి నడిపించి మీరే మాతో మాట్లాడమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను దేవుడు పిలుచుకున్నాడు. ఆయన నిజమైన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో మనము నడుచుకున్న బద్ధులమై ఉన్నాము. మరి ఆ వెలుగును మనము చూడాలంటే 36వ కీర్తన 9వ వచనం ప్రకారం దేవుని వెలుగును ఆయన ద్వారా పొందుకోవాలి. మరి ఆ వెలుగు ఏ రీతిగా మనము పొందుకోగలము? దేవుని వెలుగు మన వద్దకు వచ్చినప్పుడు మనము తేజరిల్లే వారముగా ఉండాలి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము. అవును, ఆత్మీయముగా ఒకవేళ నిద్రాణ స్థితిలో ఉంటే మనము తేజరిల్లాలి. అప్పుడే దేవుని వెలుగులో మనము నడుచుకొనగలుగుతాము. ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. కాబట్టి ఆ వెలుగులో మనలోని దేవునికి హేయముగా ఉన్న క్రియలన్నీ తొలగించుకుని మనల్ని మనం సరిచేసుకుని ఆయన వెలుగులో నడుచుకోగలుగుతాము. నిద్రాసక్తిని, సుఖాసక్తిని విడిచి ఆత్మీయంగా మనల్ని మనము తిరిగి ఉజ్జీవింప చేసుకోవాలి. రెండవదిగా చూసినట్లయితే, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని వెలుగులో మనము నడుచుకొనగలుగుతాము. ఎందుకంటే ఆయన వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది, మన త్రోవకు అది వెలుగై ఉన్నది. మూడవదిగా చూసినప్పుడు, దేవుణ్ణి వెంబడించే వారముగా ఉంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఆయన వెలుగులో మనము నడుచుకొనగలము. ఏ స్థితి అయినా మన జీవితంలో దేవుణ్ణి విడువక వెంబడించే గుణాన్ని మనము అలవర్చుకోవాలి. చివరిగా మన సహోదరులను ప్రేమించు వారమై ఉండాలి. అప్పుడు మనము దేవుని వెలుగులో నడుచుకునే వారముగా ఉంటాము. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వెలుగులో నడిస్తే ఏమవుతుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, దేవుని వెలుగులో మనము నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. హల్లెలూయా. మరి గడచిన సంవత్సరములలో నీ జీవితము ఏ రీతిగా ఉన్నదో, వెలుగు సంబంధులమని చెప్పుకుంటూ చీకటిలోనే ఒకవేళ జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడి దినం నీ హృదయాన్ని సంధిస్తూ ఉన్నాడు. ఆయన వెలుగులో నడుచుకునడానికి ఒక తీర్మానం తీసుకునగలవా? నీ ఆత్మీయ స్థితిని తిరిగి ఉజ్జీవింప చేసుకుని వాక్యానుసారముగా జీవిస్తూ దేవుణ్ణి వెంబడిస్తూ నీ తోటి వారిని ప్రేమిస్తూ దేవుని వెలుగులో నడుచుకునడానికి ఒక్క తీర్మానం ఈ దినం తీసుకునగలవా? అయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే నీ వెలుగులో నడవాలని ఆశపడుతూ ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి ఆత్మీయ జీవితాలను తేజరిల్లింప చేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. నీ వాక్యానుసారమైన జీవితాన్ని దయచేసి నిన్ను వెంబడించేవారుగా, తమ తోటి వారిని ప్రేమించేవారుగా, వెలుగు సంబంధులై నడుచుకునేలాగున నీ కృపలో అతి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకునమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్.